హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్ నామ్‌తో సునా హోగా వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ విలర్. సో ఎస్‌సీసీ కేసు సంబంధించి కావచ్చు, పెండింగ్ విత్‌డ్రాల్‌కి సంబంధించి కావచ్చు, యాష్ ముఫారే పెనాల్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన వైఫ్ ఎంతైతే పేమెంట్ చేసి కేస్ విత్‌డ్రాల్ చేసిన విషయం కావచ్చు, అన్ని విషయాలు మన రీసెంట్‌గా లైవ్‌లో అయితే చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలకు సమాధానం అలానే ఉండిపోయినాయి. సో పెండింగ్ విత్‌డ్రాల్స్ ఎప్పుడొస్తాయి అంటే మన ఫౌండర్స్ కూడా చాలా మంది అడగడం జరిగింది. అండ్ కామెంట్‌లో పెడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎస్‌సీసీ కేసు క్లోజ్ అయింది అనే సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎస్‌సీసీ కేసు అయిపోయిన తర్వాత పెండింగ్ విత్‌డ్రాల్స్ ఫస్ట్ చేస్తారన్న యాష్ ముఫారే దాని గురించి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తలేదు. సో దీని గురించి సంబంధించిన ఇంకా అప్డేట్స్ రావాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ న్యూ బ్రాండింగ్ సంబంధించిన విషయాలు కావాలన్నా, మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నా కూడా ఫస్ట్ పెండింగ్ విత్‌డ్రాల్స్ అనేవి రిలీజ్ కావాలి. ఆ పెండింగ్ విత్‌డ్రాల్స్ సంబంధించిన పేమెంట్స్ కావచ్చు, లేకపోతే ఆయన దగ్గర అసలు పేమెంట్స్ ఉన్నాయా లేవా అనే విషయం గురించి కావచ్చు, అండ్ కొత్త బ్రాండింగ్‌కి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి కావచ్చు, చాలా వాటికి ప్రశ్నలు అలానే మిగిలిపోయినాయి. ఆయన దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా ఉండండి. ఎందుకంటే ఒక నిలకడలేని మాటను పట్టుకొని మనం ఎంత ట్రస్ట్ చేసినా కూడా ఏంటంటే అది ఎప్పటికీ కూడా నిలకడగా ఉండదు అని నా భావన. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చామంటే, మనం ఒక ప్రామిస్ చేసామంటే దాని గురించి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వరకు స్ట్రగుల్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. అండ్ దాన్ని దాని గురించి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఫైనల్ గా రిజల్ట్ అయితే చూపించాలి. ఇక్కడ మాటలు తప్ప చేతలు ఏమీ కనిపిస్తలేవు, ప్రొడక్టివిటీ అని బయటకు కనిపిస్తలేదు. అండ్ ఆయన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఆయన లైవ్ వెబినార్స్ లో వచ్చిన ప్రతిసారి ఏంటంటే అట్లీస్ట్ ఈ రోడ్ మ్యాప్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పటిదాకా రెడీగా లేదు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదని ఒక బంగ్లాదేశీ అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఏటీఆర్ బ్యాన్ అన్నారు, అట్ ది సేమ్ టైం యాష్ ముఫారే దేనికి కూడా అంటే ఇక కంటిన్యూ చేయడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ వైఫ్‌ని తేవడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పటిదాకా ఉన్న ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ కంప్లీట్‌గా ఏదైతే ఉందో, ఈయన డైరెక్ట్‌గా చేసేది ఈ విధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వాళ్ళ యొక్క వైఫ్ రావడంతో ఇండైరెక్ట్‌గా చేసే సపోర్ట్ ఎంత వాటికి నిలకడగా నిలుస్తుంది అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ రివ్యూ అంటే నెక్స్ట్ అప్డేట్స్ అనేవి వెరీ ఎక్సైటింగ్ గా ఉండబోతున్నాయేమో అని నేను వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాను. ఎందుకంటే యాష్ ముఫారే చేసే స్కామ్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మిస్‌లీడింగ్ కావచ్చు, ఇంత మచ్ ఆఫ్ అమౌంట్‌ని అనవసరంగా ఒకళ్ళ చేతిలో పెట్టి రెస్పాన్సిబుల్‌గా ఉన్న మన యొక్క ఇండియన్స్ ఇంకా నమ్ముతున్నారు అంటే దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థమైతలేదు. దాన్ని ఏమంటారో మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకొని లాయల్టీతో ఇక్కడ స్టే చేసామంటే ఎంతో కొంత 0.1% అయినా మనకి జస్టిస్ అనేది జరగాలి అట్లీస్ట్. సో 0.00001% కూడా మనకి జస్టిస్ డెలివరీ చేస్తున్నట్టు నాకైతే ఏమీ కనిపిస్తలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను. మీరు నమ్మడంలో తప్పు లేదు. అండ్ ప్రొడక్టివిటీని బయటికి రాకుండా మీరు నమ్ముతూనే ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎటు దారి తీస్తుంది అనేది మీకే తెలియాలి. అంటే ఎవరైతే ఎల్సీ లీడర్స్ అంటున్నారో, ఎవరైతే క్రిస్ అంటున్నారో, మాటి అంటున్నారో, డిగార్మో అంటున్నారో, వీళ్ళందరూ కూడా యాష్ ముఫారేని అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అని చెప్తారు తప్ప ఆయన ఏది కూడా మనకి ముందుకు తీసుకురావట్లేదని ఈ యొక్క వీడియో ద్వారా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో పెండింగ్ విత్‌డ్రాల్ సంబంధించిన క్లారిటీ రావాలి. ఎస్‌సీసీ కేసు క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ అదే చేస్తాడు. సో దాని గురించి అది క్లోజ్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ న్యూ బ్రాండింగ్ సంబంధించిన విషయాలు కూడా అది మీరు నమ్మాలన్నా కూడా ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా అదే మెయిన్ పిల్లర్ అనమాట. అది లేకుండా, అది జరగకుండా ఒకవేళ మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే కనుక మళ్ళీ ఒక మూర్ఖుడికి, ఒక స్కామర్ కి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుందని నా భావన. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఒకటే అవ్వాలన్న రూల్ ఏమి లేదు. అండ్ అట్ ది సేమ్ టైం మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క పాజిటివ్నెస్, మీ యొక్క లాయల్టీ అనేది దేనికి దారి తీస్తుంది అనేది నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం స్టే కనెక్ట్ అవుతుంది. షేక్ వీడియో అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.